హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కావచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 40 మధ్యలో ఉన్న వాళ్ళు 45,000 పైన ఇక్కడ సాలరీ అనేది ఇస్తారండి. సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా షార్ట్ కట్లు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఓకే, అయితే ఫ్రెండ్స్ అంతకుముందు ఏంటంటే మీరు చాలా మంది అడిగారు అన్న వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయండి, అందులో కూడా మీరు జాయిన్ అవుతామని చాలా మంది కూడా జాయిన్ కావడం జరిగింది. వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. అలానే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో లింక్ అనేది ఇచ్చాను. టెలిగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. లేటెస్ట్గా ఉన్నటువంటి చాలా వరకు వీడియోస్ చేయనట్టు కూడా ఇక్కడ అప్డేట్ అనేది ఇస్తుంటామండి. అంటే ఈరోజు లాస్ట్ డేట్ ఉన్నటువంటివి కానీ అలానే రెగ్యులర్గా ఏదైనా అప్డేట్ వస్తున్నాయి అప్పటికప్పటికి మనం అప్లోడ్ చేస్తాం వీడియో చేయకముందే అండి. కాబట్టి టెలిగ్రామ్ అకౌంట్లో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారండి. ఈ రోజు వచ్చినటువంటి మనం అప్డేట్ మనం చూసుకుంటే మనకు స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్లో మనకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది దేశవ్యాప్తంగా మనకైతే ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారండి. ఓకే, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే జూనియర్ లెక్చరర్ జాబ్స్కి అంటే ఎంఏ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 44,900 ఇక్కడ బేసిక్ పే ఉంటుంది. అలానే హెచ్ఆర్డిఏ ఉంటుంది. గ్రూప్ బికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్కి గ్రూప్ బికి సంబంధించి ఇక్కడ పర్మనెంట్ జాబ్స్ అనేది ఉన్నాయండి. 30 లోపల ఏజ్ అనేది ఉండాలి. అలానే 35,400 ఏంటంటే ఓన్లీ బేసిక్ పే మాత్రం ఉంటుంది. ఆ తర్వాత 1,12,400 వరకు ఇక్కడ బేసిక్ పే అనేది ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు డేటా ఎంట్రీ కోర్స్ ఏదైనా మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్న పీజీ డిప్లొమా కోర్స్ అనేది ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 2 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ కౌన్సిలర్కి సంబంధించి అంటే ఎంఏ చేసిన వాళ్ళు కౌన్సిలర్లో దాని డిప్లొమా మీ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ బికి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగం అండి. నెక్స్ట్ మీరు జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి అంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే 5 year ఎక్స్పీరియన్స్ అందులో ఉండాలని తెలియజేస్తున్నారు. గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలండి. అయితే 25,500 వరకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు. 81,000 మధ్యలో ఇక్కడ మనకు తీసుకుంటున్నారు. రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఇక్కడ మనకు 80 మార్క్స్ ఉంటాయి. అలానే ఫ్రెండ్స్ మనకేంటంటే డిజేబుల్ సంబంధించిన సర్టిఫికేట్ ఏదన్నా 10 మార్క్స్, అలానే మనకు ఎక్స్పీరియన్స్ ఉన్న దానికి 10 మార్క్స్ అనేది ఇక్కడ మనకు 10% అనేది యాడ్ అనేది అవుతుందండి. అవన్నీ కూడా కలిపి ఇక్కడ యావరేజ్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ పర్సన్స్కి ఓబీసీ వాళ్ళకి ఇక్కడ మనం చూసుకుంటే 500 అనేది అప్లికేషన్ ఫీజు అనేది మనకి తీసుకుంటున్నారు. ఇక్కడ 500 అనేది తీసుకుంటున్నారు. SC/ST వాళ్ళకి 250 రూపీస్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు. అయితే ఇది జాబ్ లొకేషన్ మనం చూసుకుంటే ఒడిశాలో ఉంటుంది. మనం పక్క రాష్ట్రమేనండి. ఎనీవేర్ ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ కూడా అవుతూ ఉంటుంది. ఇవి ఇన్స్టిట్యూట్ అనేది ఓవరాల్గా మనకు 200 ఇన్స్టిట్యూట్స్ అనేది ఉన్నాయని తెలియజేస్తున్నారు ఇండియాలోనండి. ఓకే, అయితే ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి 15వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పటివరకు నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. హార్డ్ కాపీ 29 లోపల మీరు ఇక్కడ పంపించాలని తెలియజేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత అయితే ఈ ఎప్సెల్ వెబ్ పేజ్ నుంచి కూడా మనము చెక్ చేసుకోవచ్చండి. ఇవే కాకుండా మనం చూసుకున్నట్లయితే మనకు గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయి కదా, అందులో కూడా మనకి ఏంటంటే సూపర్ అప్డేట్ అయితే ఇక్కడ మనకు రిలీజ్ కావడం జరిగింది. అయితే మనం చూసుకుంటే మంచి శాలరీ అండి. అంటే 14 lakhs వరకు ఇక్కడ మనకు ఫర్ యానం అనేది కూడా శాలరీ అనేది ఇస్తారు స్టార్టింగ్. అలానే మనకు 50 లక్షల పైన కూడా ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు. అయితే ప్రొఫెసర్ సంబంధించి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సంబంధించి, అలానే ఫ్రెండ్స్ రీసెర్చ్ అసోసియేట్కి హిందీ ఆఫీసర్ సంబంధించి, అలానే డ్యూటీ మేనేజర్ సంబంధించి, అలానే అనలిస్ట్ ప్రోగ్రామ్ సంబంధించి దీనికి సంబంధించి PDF అనేది ఫుల్ PDF కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, అయితే ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి మీకు గ్రాండ్ చూసుకున్నట్లయితే వాట్సాప్ గ్రూప్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్కు 2 గ్రూప్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ PDF అనేది కూడా నేను కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను. అక్కడి నుంచి రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కమ్యూనిటీ పోస్టులు వెళ్ళి చెక్ చేయండి. రెగ్యులర్గా ఏంటంటే మీకు అప్డేట్ అనేది ఇస్తుంటామండి. అంటే మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఛానల్ ఓపెన్ చేశాక అందులో మీరు కానీ చూసుకుంటే షార్ట్ వీడియోస్ కమ్యూనిటీ పోస్ట్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి చెక్ చేయండి. అక్కడ ఏంటంటే మనం వీడియో చేయనట్టువి చాలా వరకు ఏంటంటే నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తాను అక్కడ అప్లోడ్ చేస్తున్నాం. అంటే మీరు టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు, అలానే మనకు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యారంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్గా మీరు పొందుతారండి. ఆల్రెడీ జిల్లా కోర్టుకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. దాని గురించి కూడా వీడియో చేశాను నిన్నే. ఎవరైతే చూడలేదు బ్యాక్ వీడియో కూడా చూడండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.